రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలు తిరిగి కోటా కోరుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులైతే పిల్లలకు మళ్లీ రిజర్వేషన్ అవసరమా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తల్లిదండ్రులు ఆర్థికంగా స్థిరపడితే వారి పిల్లలకు రిజర్వేషన్ల కోటా ఎందుకు అని ఆక్షేపించింది. ఉన్నత స్థాయికి చేరుకున్నాక వారి పిల్లల కోసం కోటాను ఆశించడం సరికాదని వ్యాఖ్యానించింది కోర్టు. ఓబీసీ క్రీమీ లేయర్ పరిమితులు, రిజర్వేషన్ల ప్రయోజనాలపై దాఖలైన పిటిషన్పై విచారణ సమయంలో జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థాయికి చేరినటువంటి కుటుంబాలు తిరిగి కోటా కోరుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది కోర్టు. తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులైతే పిల్లలకు మళ్లీ రిజర్వేషన్ అవసరమా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నళిని, సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో సీరియస్ కామెంట్ చేసింది. ఈ రోజు ఓబీసీ క్రిమీ లేయర్ కి సంబంధించినటువంటి పరిమితులు, దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రయోజనాలపై దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలు, అంటే దీనికి ఉన్నటువంటి మోటివ్ ను పూర్తి స్థాయిలో ఎందుకు అమలు కావట్లేదు అనే విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ముఖ్యంగా పిల్లల ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఐఏఎస్ అధికారులు లేదంటే ఉన్నతాధికారులు ఉంటారు. కానీ మళ్ళీ వాళ్ళ పిల్లలకు ఈ రిజర్వేషన్లు అవసరమనే విషయాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. మరోవైపు ఆర్థికంగా సామాజికంగా ముందుకు వెళ్ళినటువంటి కుటుంబాలు, అంటే డెవలప్ అయినటువంటి కుటుంబాల పిల్లలు కూడా మళ్ళీ పదే ఈ రిజర్వేషన్ కోటా అడగడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. అదే సమయంలో రిజర్వేషన్ల వల్ల సామాజిక పురోగతి, అంటే అప్పటికే చాలా మంది బెనిఫిట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు, ఇలా రిజర్వేషన్లు అడగడం వల్ల క్రిమీ లేయర్ అనేటువంటి భావనకు అర్థమే లేకుండా పోతుందనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్ గా కూడా అప్పటికే రిజర్వేషన్లు పొంది తల్లిదండ్రులు, ఆ కుటుంబం ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా పూర్తి స్థాయిలో సెటిల్ అయిన తర్వాత ఎందుకు రిజర్వేషన్లు అడుగుతున్నారంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా అంటే దేశంలో ఎంతో మంది అధికారులు, అంటే ఐఏఎస్ అధికారులుగా కానీ లేదంటే ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో సర్వీసుల్లో ఉంటూ వాళ్ళందరూ స్థిరపడిపోయారు. అయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లలకు ఎందుకు రిజర్వేషన్ కోటా అవసరం అనే విషయాన్ని కూడా కోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. సో తరతరాలుగా ఇలా కోటా వల్ల మనం బయటపడలేమా, ఇటువంటి రిజర్వేషన్లు వదులుకునేటటువంటి అవకాశాలు లేవా అనే విషయాలను కూడా ప్రశ్నించారు. చివరి వ్యక్తి వరకు ఈ ఫలాలన్నీ కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలి. కానీ ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే పదే ఈ రిజర్వేషన్లను పొందడం వల్ల చివరి వాళ్ళకు మాత్రం అవకాశం దొరకట్లేదు, కొంతమందికి మాత్రమే పరిమితం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అటువంటివేవి జరగకుండా క్రిమీ లేయర్ నిబంధనలను మరింత శాస్త్రీయంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు గతంలో ఉన్నటువంటి ఇంద్రస్నాయి తీర్పు ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్ గా కూడా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్ చేసింది. నళిని. ఎస్ రైట్ రాజు, థ్యాంక్ యూ. ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థాయికి చేరినటువంటి కుటుంబాలు తిరిగి కోటా కోరుకోవడంపై ఇక్కడ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులైతే పిల్లలకు మళ్లీ రిజర్వేషన్ అవసరమా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తల్లిదండ్రులు ఆర్థికంగా స్థిరపడితే వారి పిల్లలకు రిజర్వేషన్ల కోటా ఎందుకు అని ఆక్షేపించింది. ఉన్నత స్థాయికి చేరుకున్నాక వారి పిల్లల కోసం కోటాను ఆశించడం సరికాదని వ్యాఖ్యానించింది కోర్టు. ఓబీసీ క్రీమీ లేయర్ పరిమితులు, అలాగే రిజర్వేషన్ల ప్రయోజనాలపై దాఖలైన పిటిషన్పై విచారణ సమయంలో జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.